మంచిదండి. మన ఆత్మల కన్న తండ్రి అయిన దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి కూడి వచ్చినటువంటి సంఘములకు, సహోదరులకి సహోదరిమణులకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మన కన్న తండ్రి అయిన దేవుడు ఇప్పటి వరకు కూడా మనకి మంచి ఆశని, ఆరోగ్యాన్ని దయచేసి తన కృపారెక్కల చాటున మనల్ని అందరూ భద్రపరిచి ఎటువంటి ప్రమాదం జరగనీయకుండా మనల్ని సుభిక్షంగా గడిచిన పునరుద్ధాన దినం నుండి పునరుద్ధాన దినం వరకు కూడా మనల్ని నడిపించినటువంటి కన్న తండ్రి అయిన దేవుడికి మనందరం కూడా ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే ములకలూరు నుంచి నర్సరాపేటకు వచ్చేటువంటి మార్గంలో కరెంటు పోల్స్ ఉంటాయి కదా, కరెంటు పోల్స్లో చూసినప్పుడు ఆ కరెంటు పోల్కి కొన్ని బ్యానర్లు కట్టుండే చిన్న చిన్నవి. ఆ బ్యానర్లు ఎవరైనా చూసినప్పుడు వాళ్ళందరూ కూడా యవనస్తులాగే ఉన్నారు. అందరూ కూడా ఎలా ఉన్నారంటే యవనస్తులే చనిపోయి దాని మీద కనపడతా ఉన్నారు, బ్యానర్ మీదుగా. అలాంటి స్థితిలో నుంచి మనల్ని తీసివేసి, అలాంటి ఘోరమైనటువంటి పరిస్థితుల్లో నుంచి మనల్ని అలా జరగనీయకుండా మనల్ని, మనకు తెలిసిన వాళ్ళని, మన కుటుంబ సభ్యుల్ని దేవుడు కాచి కాపాడుతున్నాడంటే ఆయనకి మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? ఏమిచ్చి రుణం తీర్చుకోవాలంటే మనం ఎలా ఉండాలంటే ఆయన ఎడ భయము భక్తి కలిగి ఉండాలి. దేవుడు అంటే భయము, దేవుడు అంటే భక్తి కలిగి ఉండాలి. కాబట్టి మనందరం కూడా ప్రతిరోజు సమయం దొరికినప్పుడల్లా దేవుడిని జ్ఞాపకం చేసుకుంటూ, సమయం దొరికినప్పుడు కాదు, సమయాన్ని మనమే కుదుర్చుకోవాలి. సమయాన్ని మనమే కుదుర్చుకుంటూ దేవుడిని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారిలాగా మనందరం కూడా ఉండాలని మీ అందరికీ నేను తెలియజేస్తూ ఈనాటి పాటలోనికి మనందరం కలిసి కొన్ని మాటలు మనందరం నేర్చుకుందాం. ఏంటిది మన పాఠం పేరు? నిత్యత్వాన్ని దూరం చేసే జారత్వము. అలాగే దానికి కింద ఇంకోటి ఉంది. ఏంటిది? ఇది క్రైస్తవులు చంపవలసినవి ఏవి? మీకు కొన్ని వారాల క్రితం, కొన్ని నెలల క్రితం నేను ఒక సిరీస్ చెప్పుకుంటూ వచ్చాను, గుర్తుందా అందరికీ? ఏంటిది? క్రైస్తవులు విసర్జించవలసినవి అని. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయంలో మన దేవుని రుచి చూచిన ఎడల సమస్తమైనటువంటి దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, ఇవన్నీ చెప్పుకుంటా వచ్చా. కొన్ని మిస్ అయినాయి, తర్వాత వేరే టాపిక్ తీసుకోవడం జరిగింది. అలానే వాటికి కొనసాగింపుగానే ఈరోజు నేను తీసుకోవాల్సినటువంటి పాఠం ఏంటిదంటే క్రైస్తవులు చంపవలసినది. ఇవి రక్షణలోకి రాకముందు చంపేయాలి, రక్షణలోకి వచ్చిన తర్వాత కూడా చంపేయాలి. అదేంటో చూద్దాం. చూడండి ఒకసారి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం తీయండి ఒకసారి, చదవండమ్మా. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. వీటన్నిటినీ చంపాలి. ఎప్పుడు చంపాలి? రక్షణలోకి రాకముందు చంపాలి, రక్షణలోకి వచ్చిన తర్వాత చంపాలి. అలాగే మొదటి పేతురు పత్రికలో ఉన్నటువంటి విసర్జించే లక్షణాలు లోకంలో ఉన్నప్పుడు విసర్జించాలి, దేవుళ్ళకి వచ్చినా కూడా వాటిని సంపూర్తిగా విసర్జించాలి. కానీ ఎంతవరకు మనం విసర్జించాం అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎంతవరకు వీటిని చంపుతున్నాం అనేది మనం జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు కొలసీ పత్రిక 3:5లో లోకంలో ఉన్నప్పుడు చంపేయాలి, దేవుళ్ళకి వచ్చిన తర్వాత కూడా చంపేయాలి. వీటిని ఈ జారత్వాన్ని, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను, వీటన్నిటిని చంపేయాలి. వీటన్నిటిని చంపకుండా మన దేహం ద్వారా జరిగిస్తూనే ఉన్నాం అనుకో, కింద దేవుడు కూడా వార్నింగ్ ఇచ్చాడు ఏమైపోతారని. వాటి వలన దేవుని ఉగ్రత వేటి వలన పైన చెప్పాడు కొన్ని లక్షణాలు. వీటిని సంఘంలోకి వచ్చినటువంటి మనందరం చంపివేయకుండా కొనసాగించుకుంటానే వచ్చామనుకో, కింద దేవుడు ఇస్తున్నటువంటి హెచ్చరిక ఏంటిది చెప్తున్నాడు. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటారు. ఈ పూర్వం అంటే ఎప్పుడు? మనం దేవుళ్ళలోనికి రాకముందు, మనం రక్షణ పొందక ముందు. ఇవన్నీ మనం జరిగించిన వాళ్ళే అంటున్నారు పౌలు గారి సంఘంతో. మీరందరూ ఇవన్నీ లక్షణాలు కలిగి జీవించిన వాళ్ళే.
కాబట్టి ఇప్పుడు సెక్షన్లకు వచ్చినటువంటి మీరు, సంఘంలోకి వచ్చినటువంటి మీరు, ఈ లక్షణాలు మీరు ఏం చేయాలి? చంపివేయాలి. చంపడం అంటే తీసివేసుకోవాలి. ఈ లక్షణాలని మన భక్తి జీవితంలో కూడా కనపడనీయకుండా చేసుకోవాలి. అలా చేయకపోతే ఏమొచ్చిందంట? మన జీవితం మీదకి దేవుని యొక్క ఉగ్రత వచ్చింది అంటున్నాడు. మనము దేవునికి విధేయులుగా కావంట. ఎలా ఉంటామంట? అవిధేయులుగా ఉంటామంట. కాబట్టి జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి ఇప్పుడు మనం గమనిద్దాం, అసలుకి ఈ జాగ్రత్త అంటే ఏమిటి, దాని యొక్క డెఫినేషన్ ఏంటిది. అలాగే ఈ జాగ్రత్త, ఇలాంటి లక్షణాలు కలిగినటువంటి వారికి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు ఏంటి? ఇలాంటి లక్షణం కలిగి జీవించేటువంటి వారికి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు ఏంటి? అలాగే ఈ ఆజ్ఞలు ఉల్లంఘించినటువంటి వారికి, ఈ ఆజ్ఞలను ఉల్లంఘించినటువంటి వారికి దేవుడిచ్చినటువంటి శిక్ష ఏమిటి? అసలుకి ఇలాంటి లక్షణాలు ఎవరికి ఉంటాయి? ఇలాంటి లక్షణం ఎవరికి ఉంటుంది? ఇలా మనం ఈ 4 ప్రశ్నలకి సమాధానం కనుక్కుందాం ఈరోజు. ఏంటిదంటే, మొదటగా అసలు జాగ్రత్త అంటే ఏమిటి, అలాగే ఇలాంటి లక్షణం కలిగినటువంటి వారికి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు ఏంటి, అలాగే ఈ ఆజ్ఞలు ఉల్లంఘించినటువంటి వారికి, జాగ్రత్త చేయకుండా చెప్పాడు కదా దేవుడు ఇచ్చాడు కదా ఆజ్ఞలు ఉల్లంఘించినటువంటి వారికి దేవుడిచ్చినటువంటి శిక్ష, అసలుకి ఇలాంటి లక్షణం అనేది ఎలాంటి వారికి ఉంటుంది అనేది ఈ 4 మనం ఈరోజు కలిసి ధ్యానిద్దాం. అర్థమైందా? కాకపోతే ఈ మెసేజ్ మనకి వినేటప్పుడు కొంచెం ఇదిగా అనిపించవచ్చు, ఇంకా జాగ్రత్త ఏందో, జాగ్రత్త గురించి ఎందుకు మరి, అంత కొంచెం వల్గర్గా ఉంటుంది అనుకోవచ్చు కొంతమంది. కొంచెం ఇదిగా ఉంటుంది కదా, ఆ దేవుడి గురించి చెప్పొచ్చు కదా, క్రీస్తు వారి గురించి చెప్పొచ్చు కదా, పరిశుద్ధాత్ముడి గురించి చెప్పొచ్చు కదా, సహవాసం గురించి, భక్తి గురించి, వీటన్నిటి గురించి కూడా చెప్పుకోవచ్చు కదా. అంటే వీటి గురించి కూడా చెప్పుకోవచ్చు, వీటి గురించి కూడా మనం తెలుసుకోవాలి. దేని గురించి? ఈ జాగ్రత్త గురించి కూడా తెలుసుకోవాలి. ఒకవేళ ఇలా మీకు అనిపించి ఉంటుంటే ఒకసారి దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి. దాని గురించి సామెతల గ్రంథంలో ఒక మాట అంటాడు. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనంలో, సామెతల గ్రంథం 5వ అధ్యాయం ఇక్కడ జారశ్రీ గురించి మాట్లాడుకుంటూ వస్తూ 8వ వచనంలో ఏమంటాడు చూడండి ఒకసారి. జారశ్రీయుండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరముగా చేసుకునుము, దాని ఇంటి వాకిటి దగ్గరకు వెళ్ళకము, వెళ్ళిన ఎడల పరులకు నీ యవ్వన బలమును, క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చివేతువు. నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు, నీ కష్టార్జితము అన్యుల ఇల్లు చేరును, తుదకు నీ మాంసమును, నీ శరీరమును క్షీణించినప్పుడు. ఇదిగో ఇప్పుడు ఇది ఇంపార్టెంట్, మన 12వ వచనం ఇంపార్టెంట్. అయ్యో ఉపదేశము నేనెట్లు త్రోసివేసి తిని, నా హృదయమును గ్రద్దింపునెట్లు తృణీకరించెను, నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశములకు నేను చెవియొగ్గలేదు. ఉపదేశకులు, సేవకులు, వీటి గురించి చెప్పేటువంటి స్టామినా ఎవరికి ఉంటుంది అంటే వీళ్ళకి మాత్రమే ఉండదు, వీళ్ళు మాత్రమే చెప్పగలరు. ఇలా ఈ జారశ్రీకి దగ్గరికి వెళ్ళమాకండి, జారత్వాన్ని జరిగించమాకండి అని చిన్నప్పుడు ఎవరైనా చెప్పారా మనకి? వయసుకు వచ్చినాక కానీ ఎవరైనా చెప్పారా మనకి? తల్లిదండ్రులు ఇప్పుడు ఏం చెప్పారా? లేదు, చెప్పరు దీని గురించి. సరే, మనం కొన్ని చదువులు కూడా చదువుకున్నాం, 10th కానివ్వండి, ఇంటర్ కానివ్వండి, డిగ్రీ కానివ్వండి. వాళ్ళు ఏమైనా చెప్పారా వీటి గురించి? ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదని. స్కూల్లో చెప్పకపోయినా కానీ కాలేజీలో చెప్పుండొచ్చు. ఎలా చెప్పుంటారు వాళ్ళు కూడా? అయ్యా చేశారే కానీ కొంచెం సీక్రెట్గా చేయండి, అంతేగా చెప్పేది. తెలుసా మీ అందరికీ? స్కూళ్ళల్లో ఎందుకంటే వాళ్ళు చెప్పినా వినరు కాబట్టి ఏమని చెప్తారు వాళ్ళు? చేశారు కానీ సీక్రెట్గా చేయండి, జాగ్రత్తగా చేయండి అని ఇలా చెప్పుకుంటూ వస్తారు. కానీ ఈ యొక్క జాగ్రత్తవాన్ని గురించి క్షుణ్ణంగా, అలమరికలు లేకుండా, మేలుకరంగా, సంఘానికి క్షేమాభివృద్ధికరంగా చెప్పగలిగేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే సేవకులు మాత్రమే చెప్తారన్నారు. అందుకని బైబిల్ కూడా అదే కదా స్టేట్మెంట్ ఇస్తుంది. ఉపదేశకులు, సేవకులు మాత్రమే దీన్ని చెప్పగలరు. ఎవరు చెప్పగలరా అంటే, దీన్ని జరిగించే వాళ్ళు చెప్పగలరా అంటే చెప్పలేరు. ఎందుకంటే దాంట్లో కొనసాగుతూ, దాంట్లో జీవిస్తూ అలా ఉన్నటువంటి వ్యక్తులు దీని గురించి చెప్పారనుకోండి, కూర్చున్న వ్యక్తులకు ఎలా అనిపించింది? చేసేది నువ్వు,
మళ్ళీ చేయొద్దని చెప్పేది మాకు. ముందు నీ కంటిలో ఉన్నటువంటి దూలాన్ని తీసుకో, తర్వాత ఎదురోడి కంటిలో నలుసు కనబడిద్ది అంటారు కదా, అలా ఉండకూడదు జీవితం అనేది. కాబట్టి చూడండి ఏమని చెప్తున్నాడంటే, ఎవరు చెప్పగలరండి ఈ మాత్రం? ఓన్లీ సేవకులు, ఉపదేశకులు మాత్రమే చెప్పగలరు. ఒకవేళ విన్న తర్వాత మార్చుకోకపోతే ఏమంటున్నాడు అక్కడ? ఏమన్నాడు? అయ్యో ఉపదేశకుల ద్వారా వచ్చినటువంటి దాన్ని నేను ఎందుకు త్రోసివేశానని నువ్వు ఉగ్రతలకు పోయిన తర్వాత అనుకున్నా కానీ ఉపయోగం ఉండదు. కాబట్టి ఇప్పుడు చెప్పబడుతున్నటువంటి దీన్ని మనందరం కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి మనందరం మార్పు ఉండాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేస్తూ నేను కోరుకుంటున్నాను. అలాగే అసలుకి జారత్వం అంటే ఏంటిది, దాని డెఫినేషన్ ఏంటిది అనేది తెలుసుకుందాం ముందు. అసలు జారత్వం అంటే ఏంటిది? ఎవరికైనా ఉందా? ఐడియా ఉందా? దాని యొక్క మీనింగ్ ఏంటి, అర్థం? జారత్వం అనగా ఏంటిది, దాని అర్థం ఏంటి చెప్పగలరా? లేదా తెలీదా? అన్ని రకములైన లైంగిక సంబంధాలు, అన్ని రకములైన లైంగిక దుర్నీతినే ఏమంటారంటే జారత్వం అంటారు. అన్ని రకములైన లైంగిక దుర్నీతినే జారత్వం అంటారు. నేను డెఫినేషన్ ఎతికాను ఆన్లైన్లో, గూగుల్ ఎతికినప్పుడు నాకు ఇలా ఇచ్చింది తెలుగు అర్థంలో. ఏంటిదంటే అన్ని సకల విధములైన లైంగిక సంబంధాలు కలిగినటువంటి వారినే, కలిగినటువంటి లక్షణం కలిగినటువంటి వారిని ఏమంటారంటే జారత్వం జరిగించే వాళ్ళు అంటారంట. అన్ని రకములు అంటే ఎన్ని విధాలు, ఎన్ని రకాలు ఉన్నాయి, ఎన్ని విధానాలు ఉన్నాయి? ఈ జాగ్రత్తలు కూడా రకరకాలైనటువంటి విధానాలు ఉన్నాయా అంటే ఉన్నాయి. కొన్ని మనం ఇప్పుడు కొన్ని సోషల్ మీడియాలో మనం చూస్తున్నటువంటి కొన్నిటిని బట్టి మనకి ఎందుకు కొన్ని ఆశ్చర్యం కలగవచ్చు. కొన్ని పరిస్థితులను బట్టి కొంతమంది జాగ్రత్తలు జరిగించేటువంటి విధానాలను బట్టి మనం వాటిని చూసి ఆశ్చర్యపడవచ్చు. కానీ కొన్ని సంవత్సరాల క్రితమే దేవుడు బైబిల్ గ్రంథంలో ఇలాంటి జాగ్రత్తం లక్షణాల గురించి బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించాడు. చూద్దాం చూడండి ఒకసారి. లేవియా కాండం చూద్దాం చూడండి ఒకసారి. లేవియా కాండం 18వ అధ్యాయం. లేవియా కాండం 18వ అధ్యాయం 8వ వచనం కాడ నుంచి 20వ వచనం దాకా ఈ జారత్వం జరిగించేటువంటి వ్యక్తుల యొక్క దాని తాలూకు లక్షణాలు కనబడతాయి దీంట్లో మనకి. నీ తండ్రి భార్య, ఒకసారి చూద్దాం చూడండి. లేవి కాండము 18వ అధ్యాయం 8వ వచనం దగ్గర నుంచి. నీ తండ్రి భార్య మానాచ్ఛాదమును తీయకూడదు, అది నీ తండ్రిదే. నీ సహోదరి మానాచ్ఛాదమును అనగా నీ ఇంటిలో పుట్టినదేమి, వెలుపట పుట్టినదేమి, నీ తండ్రి కుమార్తె యొక్క నీ తల్లి కుమార్తె అయినను మానాచ్ఛాదమును తీయకూడదు. ఇవి చూడలేదా మనం? సోషల్ మీడియాలో మనం చూడలేదా? వేటు న్యూస్లు కానివ్వండి, ఒకడు తనకు చెల్లి వరుస అయినటువంటి ఆమెతో పాపని జరిగించారని మనం చూసినప్పుడు మనకేది ఇంత ఘోరమైంది జరిగిద్దా అనుకున్నప్పుడు మనకేవచ్చు, కొంచెం ఇలాంటి తలంపు రావచ్చు. కానీ దేవుడు ఎప్పుడో రాయించాడు చూడండి ఇక్కడ, ఇలాంటి జరుగుతున్నాయి, ఇలాంటి మీరు జరిగించకూడదని. ఇంకా నీ కుమారుని కుమార్తె మానచ్ఛాదమును కుమార్తె మానచ్ఛాదమునైనను తీయకూడదు, అది నీది. నీ తండ్రి వలన పుట్టిన నీ తండ్రి భార్య నీ కుమార్తె నీ సహోదరి ఆమె మానచ్ఛాదమును తీయకూడదు. నీ తండ్రి సహోదరి అంటే అత్త. తండ్రి సహోదరి అంటే ఎవరు? మనకు అయ్యేది వరుసకి అత్త. ఆమె నీ తండ్రి రక్త సంబంధి, నీ తల్లి సహోదరి మానచ్ఛాదమును తీయకూడదు. ఆమె నీ తల్లి రక్త సంబంధి, నీ తండ్రి సహోదరుని మానచ్ఛాదమును తీయకూడదు అనగా అతని భార్యను సమీపింపకూడదు. ఆమె నీ పిన తల్లి, నీ కోడలి మానచ్ఛాదమును తీయకూడదు. ఆమె నీ కుమారుని భార్య, ఆమె మానచ్ఛాదమును తీయకూడదు. నీ సహోదరుని భార్య
మానచ్ఛేదమును తీయకూడదు. సహోదరుని అది నీ సహోదరుని మానము. ఒక స్త్రీ మానచ్ఛేదమును ఆమె కుమార్తె మానచ్ఛేదమును తీయకూడదు. ఆమె కుమారుని కుమార్తె మానచ్ఛేదమునైనను ఆమె కుమార్తె మానచ్ఛేదమునైనను తీయుటకు వారిని చేర్చుకొనకూడదు. వారు ఆమె రక్త సంబంధులు. అది దుష్కామ ప్రవర్తన. చూడండి, ఇప్పుడు మొన్న రీసెంట్ ఒకటి వచ్చింది, ఒక న్యూస్. ఒక భర్తకి ఒక భార్య ఉందంట. ఆ భార్య కోల్పోయినటువంటి తన సహోదరితో కూడా సంసార ధర్మాన్ని జరిగించాలంట. వేధింపులు అంట ఆమె మీదకి. ఎవరు? తండ్రి సైడ్ సంబంధులు వేధింపులు, తల్లి సైడ్ సంబంధులు కూడా ఆమెకు వేధింపులు అంట. ఎవరితో చేయాలని సంసారాన్ని? తన అన్నతోనూ సహోదరితో కూడా తన సంసార ధర్మాన్ని జరిగించాలని ఆమె మీదకి చిత్రహింసలు పెడతా వచ్చారంట కుటుంబం అంతా. అలా జరగకపోతే నీకు ఆహారం ఉండదు, నీళ్ళు ఉండవు. చూడండి, ఇలాంటి మనం చూసినప్పుడు మనకి ఎలా అనిపించింది అంటే, అసలు ఏంది ఇంత ఘోరమైనటువంటి పరిస్థితులు కూడా జరుగుతున్నాయి ఈ కాలంలో అంటే మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు క్రీస్తు పూర్వం కొన్ని వేల సంవత్సరాల క్రితమే దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించాడు. ఇలాంటి జాగ్రత్తపు లక్షణాలు కలిగి మీరు జీవించమాకండి అని. ఇంకేమన్నాడు చూడండి 18వ వచనంలో, నీ భార్య బ్రతికి ఉండగా ఆమెను పీడించుటకు ఆమె సహోదరి మానచ్ఛేదమును తీయుటకు ఈమెను ఆమెతో కూడా పెళ్లి చేసుకోకూడదు. అంటే భార్య చెల్లి ఉందనుకున్న భార్య చెల్లిని కూడా పెళ్లి చేసుకోకూడదు అంట. చూడలేదు మన సమాజంలో ఇలాంటివి ఎన్ని కేసులు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని పోలీస్ స్టేషన్లో ఎంతోమంది తిరుగుతున్నారు. ఇలాంటి లైంగిక సంబంధమైనటువంటి కార్యకలాపాలు జరిగించుకుంటూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఇంకేమన్నాడు? అపవిత్రత వలన స్త్రీ కడగా ఉండునప్పుడు ఆమె మానచ్ఛేదమును తీయుటకు ఆమెను సమీపించకూడదు. అంటే ఉంటారు కదా, కడగా ఉండటం అంటే ఏంది? నెలస్రావాలు జరుగుతూ ఉంటాయి కదా స్త్రీలకి. ఆ నెలసరి జరిగేటప్పుడు కూడా వారికి దూరంగా ఉండమని దేవుడు చెప్పుకుంటూ వచ్చాడు. ఎందుకంటే అది మనకు పురుషులకి కొంత రకంగా మేలుకరంగానే రాయించాడు దేవుడు. ఎందుకంటే ఈ రోజుల్లో కూడా మీరు విడిగా ఉండాలి, 5 రోజులు మీరు విడిగా ఉండాలి అని. కాబట్టి కొంతమంది ఎలా ఉంటారంటే, దేవుడు ఈ నెల రోజులు 5 రోజులు కూడా ఎందుకు పెట్టి అనే ఆలోచనలో కూడా కొంతమంది ఉంటారు. దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళేటువంటి వాళ్ళు ఈ 5 రోజులు కూడా ఎందుకు పెట్టారని ఇలా ఘోరంగా ఆలోచించేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు చాలామంది. అలాగే ఒక స్త్రీ కన్నా తర్వాత కొన్ని నెలలు దూరంగా ఉండాలి కదా పురుషుడికి, భార్యకి. ఎందుకంటే పురుషుడు ప్రమాదాలు పడిపోయేటువంటి స్థితి ఆ కాలం మధ్యలోనే ఉంటుంది ఎక్కువగా. ఎందుకు పెట్టాడంటే దూరం పెట్టాలి ఆ సమయంలో. కానీ ఆ సమయంలో కూడా పాపాన్ని జరిగించే వాళ్ళు పాపం జరిగించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అలా జరిగించకుండా ఉన్న వాళ్ళైతే వాళ్ళకన్నా ఇంకా అదృష్టవంతులు ఎవరు కూడా ఉండరు. ఆ కాలం మధ్యలో పాపాన్ని జరిగించకుండా భార్యను విడనాడి వేరే వాళ్ళతో సంసార ధర్మాన్ని జరిగించేటువంటి వాళ్ళు ఒకవేళ లేకపోతే వాళ్ళకన్నా అదృష్టవంతులు ఎవరు ఉండరు జాగ్రత్తగా ఉన్న వాళ్ళు అయితే. కొంతమంది ఆ స్టేజ్లోనే పాపానికి ఒడిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ వచ్చాడు. ఇంకేమన్నాడు చూడండి, నీ పొరుగువాని భార్య యందు నీ వీర్యస్ఖలనము చేసి ఆమె వలన అపవిత్రత కలగజేసుకోనకూడదు. ఇలా ఈ పొరుగువారి భార్య చుట్టూ కూడా నువ్వు తిరగకూడదు. ఆమెలో నువ్వు నీ యొక్క పాపపు కార్యాలను నువ్వు జరిగించకూడదు. ఇలాంటి ఆజ్ఞలు దేవుడు చెప్పుకుంటూ వచ్చాడు. ఇలా చేయమాకండి, ఇలా చేయమాకండి. ఇవన్నీ జాగ్రత్తతో కూడుకున్నటువంటి లక్షణాలు. వీటన్నిటికీ మీరు దూరంగా ఉండండి అని చెప్తున్నాడు. ఒకవేళ వీటిని జరిగిస్తూ ఉన్నాం అనుకోండి, ఇలా జరిగించేటువంటి వారికి దేవుడు విధించినటువంటి శిక్షలు కూడా తెలియాలి మనకి. దేవుడు ఎలాంటి శిక్షలు విధించాడు అనేది కూడా మనకు తెలియాలి. ఆ శిక్షలు కూడా చూద్దాం చూడండి ఒకసారి. ఇదే లేవియా కాండంలో 20వ అధ్యాయంలో ఉంటుంది. లేవియా కాండం ఇలా పైన చెప్పుకున్నటువంటి లక్షణాలు, ఆ జాగ్రత్త లక్షణాలు కలిగి జీవించొద్దు అన్నాడు. ఒకవేళ అలా జీవిస్తే వచ్చేటువంటి శిక్ష కూడా చెప్తున్నాడు ఇక్కడ చూడండి. లేవియా కాండమే 20వ అధ్యాయం 11వ వచనం దగ్గర నుంచి.
తన తండ్రి భార్యతో శయనించిన వాడు తన తండ్రి మానాచ్ఛేదములు తీసిను వారిద్దరికి మరణ శిక్ష విధింపవలను. చూడండి ఇక్కడ శిక్షలు వస్తున్నాయి చూడండి. తమ శిక్షకు తామే కారకులు. ఒకడు తన కోడలితో శయనించిన ఎడల వారిద్దరికి మరణ శిక్ష విధింపవలను. వారు వారి వరసలు తప్పిరి. ఇలాంటి వరసలు తప్పినటువంటి కార్యక్రమాలు మనం చోట్ల సోషల్ మీడియాలో ఎంత ఘోరమైనటువంటి దుష్కార్యాలకు దిగుతున్నారు. ఎందుకంటే వరసలకు పెట్టింది దేవుడు మనకి? ఎందుకు జంతువులకు మాత్రం పెట్టలేదు? ఎందుకు మనుషులకే పెట్టింది? అలాంటి కార్యక్రమాలు జరిగిస్తే మనుషులకి ఏదో ఒక ప్రమాదం ఉంటుంది కాబట్టి, మీరు ప్రమాదాలు పడతారు కాబట్టి, మీరు శిక్షకు పాత్రలు అవుతారు కాబట్టి దేవుడు ఇలాంటివి పెట్టాడు, ఇలాంటి జరిగించొద్దని. కానీ ఏం చేస్తున్నారంటే దౌర్భాగ్యులు అసలు ఇలాంటి వరసలు ఎందుకు పెట్టాడని కూడా అనుకునేటువంటి వ్యక్తులు ఉంటారు. ఈ వరసలు ఎందుకు పెట్టాడు అనుకునేటువంటి దిగజారిపోయేటువంటి స్థాయిలో కూడా కొంతమంది ఆలోచించేటువంటి వ్యక్తులు ఉంటారు. ఇంకేమన్నాడు చదవండి. వారి ప్రాణాపరాధము వారి మీద నుండును. ఒకడు స్త్రీతో శయనించినట్టు. ఎన్నో వచ్చినమ్మ చదివింది 13. ఒకడు స్త్రీతో శయనించినట్టు పురుషునితో శయనించిన ఎడల వారిద్దరూ హేయక్రియను చేసిరి గనుక వారికి మరణ శిక్ష విధింపవలను. అంటే దేవుడు దేన్ని చట్టంగా పెట్టుకుంటూ వచ్చాడంటే సంసార ధర్మాన్ని జరిగించడానికి ఒక స్త్రీ ఒక పురుషుడు. కానీ ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది కదా, చూడలేదు మీరు? పురుషులే పెళ్లి చేసుకోవటం, వివాహం చేసుకోవటం, దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే హోమో మ్యారేజెస్ అంటారు. దీనికి మన న్యాయస్థానాలుగా పిలువబడుతున్నటువంటి అవి కూడా మద్దతు తెలిపింది, మీరు అలా చేసుకోవచ్చు. ఎందుకంటే అది మీ స్వేచ్ఛ హక్కు అనేది ఉంది కదా మన రాజ్యాంగంలో. ఆ స్వేచ్ఛ హక్కుని ఏం చేసుకున్నారంటే ఇది ఇలా దుర్వినియోగం చేసుకుంటున్నారు. పురుషులే వివాహం చేసుకోవటం చూడలేదు మన సోషల్ మీడియాలో. మనకి ఇప్పుడు చూసినప్పుడు ఏందిరా అనుకుంటాం మనం, కానీ దేవుడు చూడండి ఎప్పుడో రాయించాడు ఇలాంటి జరిగినాయి అని. ఏం చేయమన్నాడు? అలాంటి జరిగించినటువంటి వాళ్ళనే చంపేయమన్నాడు. ఇంకా ఒకడు స్త్రీని ఆమె తల్లిని పెళ్లి చేసుకునే ఎడల అది దుష్కామ ప్రవర్తన మీ మధ్య ఉండకుండా వారిని అగ్నితో కాల్చివేయవలెను. చూడండి అసలు అలా ఒకడు భార్యను చేసుకున్నాడంట, భార్యతో పాటుగా భార్య తెలియనటువంటి వారి అత్తను కూడా చేసుకున్నాడంట. అలా చేసుకున్నటువంటి వారిని ఏం చేయమన్నాడు దేవుడు? ఇద్దరిని అగ్నిలో కాల్చేయమన్నాడు. చాలా మంది సోషల్ మీడియాలో కొంతమంది మొత్తం ఏమంటా ఉంటారంటే మీ దేవుడు కూడా ఇది ఇలా కాల్చమన్నాడుగా, మీ దేవుడు కూడా ఇద్దరు వ్యక్తుల్ని చంపమన్నాడుగా అంటా ఉంటారు. దేని వంటి చంపమన్నాడు? ఎలాంటి దుష్కార్యాన్ని జరిగించాడు కాబట్టి చంపమన్నాడు దేవుడు? ఇలా భార్య భర్త కలిసి ఉండవలసినటువంటి ఆ యొక్క విధానాన్ని మర్చిపోయి వాళ్ళు వేరే అక్రమ సంబంధాన్ని పెట్టుకున్నటువంటి దాన్ని బట్టి కదా దేవుడు చంపమంది. కొంతమంది ఆ కాలంలో, పురాతన కాలంలో కొన్ని వేల సంవత్సరాల క్రితం మనకి సతీ సాగమనం అనేది ఒకటి ఉండేది, తెలుసా మీ అందరికీ? అప్పుడు బ్రాహ్మణ కమ్యూనిటీ అనేది ఎక్కువగా ఉండేది. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే భర్త చనిపోగానే భార్య ఉండకూడదని భర్తని చనిపోయిన తర్వాత చితి మీద పొనుకోబెడతారు కదా. పొనుకోబెట్టినప్పుడు ఏం చేస్తారు? దాని మీద తన భార్యను కూడా కూర్చోబెట్టి చంపుతారు. అది చంపడం కరెక్టా? అలా చంపడం కరెక్టా? అవే తప్పు చేసిందని చంపాలి. ఇప్పుడు వీళ్ళిద్దరు తప్పు చేశారు కాబట్టి దీన్ని బట్టి వాళ్ళని చంపవచ్చు. వీళ్ళే తప్పు, ఆమె తప్పు చేసింది, ఇతను చనిపోతే ఏది కరెక్ట్? అది ఇద్దరు తప్పు చేసిన వాళ్ళని అగ్ని ఇచ్చినప్పుడు దాన్ని మీరి తప్పు చేసిన వాళ్ళు చంపడం కరెక్టా? అసలు ఏం తప్పు చేయకుండా అగ్ని కాల్చడం తప్ప? కాబట్టి దేవుడు పెట్టినటువంటి వాటి దాన్ని మనం ఆజ్ఞలు మనం మీరకూడదు. ఇలా ఈ సతీ సాగమాన్ని తీసివేసింది ఎవరో తెలుసా? మన క్రిస్టియన్ మిషనరీ వాళ్ళే. మొట్టమొదటిగా విలియం బెంటిక్ అనేటువంటి ఆయన వచ్చి ఈ క్రైస్తవ మిషనరీలుగా వచ్చినటువంటి ఆయన ఈ యొక్క దుష్కార్యాలను చూసి దాని మీద ఒక రెవల్యూషన్ తీసుకొచ్చాడు. అలాగే ఆయన తర్వాత వచ్చినటువంటి విలియం కేరీ గారు కూడా ఏం చేశారంటే ఆ యొక్క పరిస్థితులు చూసి దాన్ని కూడా తీసేయాలని మన దేశ వ్యక్తి అయినటువంటి రాజా రామ్మోహన్ రాయ్ గారు, ఆనాటి ఫ్రీడమ్ ఫైటర్, ఆయన కూడా అలా చేస్తున్నటువంటి కాలంలో ఈ రాజా రామ్మోహన్ రాయ్ కూడా మన ఈ క్రిస్టియన్ మిషనరీ యొక్క పద్ధతులు నచ్చి ఆయన క్రిస్టియానిటీలో కూడా మారాడు, తెలుసా? ఆయన క్రిస్టియానిటీలోకి మారాడు, బాప్టిజం తీసుకున్నాడు, క్రైస్తవ సమాజంలోకి మారిపోయాడు. ఆయన ఎక్కడ చనిపోయాడంటే లండన్లో చనిపోయాడు. ఆయన ఎలా పూడ్చారో తెలుసా? క్రైస్తవ సాంప్రదాయంగా పూడ్చారంట ఆయన్ని.
ఎందుకు చూడండి, ఆనాటి కాలంలోనే ఆ వ్యక్తులు చేసేటువంటి ఆ కార్యక్రమాలు నచ్చక ఆ వ్యక్తి మారి ఏం చేశాడు, ఆయన క్రైస్తవాన్ని పుచ్చుకున్నందుకు ఆయన ఇప్పుడు కూడా చాలా మంది వాడు పెద్ద దేశద్రోహి, వాడు హిందుత్వాన్ని నాశనం చేశాడు అన్ని చేసినటువంటి ఆ వ్యక్తి క్రైస్తవులకు మారిపోయి తెల్ల తెగల వ్యక్తుల యొక్క ఆ దేవుళ్ళకి మారిపోయి అతను మన దేశానికి కళంకం తీసుకొచ్చారని ఆయన గురించి ఎవరు ఎక్కువగా మాట్లాడరు. ఎందుకు మాట్లాడరు? ఆ క్రైస్తవ మిషనరీలు తెచ్చినటువంటి ఆ యొక్క పద్ధతులు ఎవరికి నచ్చలేదు, వాళ్ళకి నచ్చలేదు. ఈయనకు నచ్చింది, వీళ్ళకి వాళ్ళకి సపోర్ట్ చేయడాన్ని బట్టి ఆయన ఏం చేశారు, వీళ్ళు ఒక దేశద్రోహిగా చిత్రీకరించారు. కాబట్టి ఇలాంటి ప్రవర్తన కూడా ఉండకూడదు అని చెప్పాడు. ఇంకా చదవండి అమ్మా. జంతు సైనము చేయువానికి మరణ శిక్ష విధింపవలను, ఆ జంతువును చంపాలను. చూడలేదు మన సోషల్ మీడియాలో జంతువులు కూడా వదలనటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక ఆవుని, ఒక మేక పిల్లని, గొర్రెల్ని ఇలా రకరకాలుగా చూస్తూ ఉన్నాం మనం సోషల్ మీడియాలో. స్త్రీ తను జంతువు పొందినట్లు దాన్ని సమీపించిన ఎడల ఆ స్త్రీకిని ఆ జంతువునకును మరణమే విధి, ఆమెను దానిని చంపలేను. ఒక స్త్రీ అంట ఒక జంతువు ద్వారా తన కోరికలను నెరవేర్చుకోవాలని ఉన్నదంట. అలాంటి స్త్రీని కూడా ఏం చేయమంటున్నాడు దేవుడు? ఆ స్త్రీని చంపేయమంటున్నాడు, అలాగే ఆ జంతువును కూడా చంపేయమంటున్నాడు. ఒకడు తన సహోదరిని అనగా తన తండ్రి కుమార్తెనే గాని తన తల్లి కుమార్తెనే గాని చేర్చుకొని ఆమె దిశమొల్లను వాడును, వాని దిశమొల్లను ఆమెయు చూచిన ఎడల అది దురానురాగము, వారికిని తమ జనుల ఎదుట మరణ శిక్ష విధింపవలెను. వాడు తన సహోదరి మానఛేదనము తీసెను, తన దోష శిక్షకు తాను భరించును. ఆ కడగానున్న స్త్రీతో శయనించి ఆమె మానఛేదమును తీసిన వాడు ఆమె రక్తధార ఛేదమును తీసెను, ఆమె తన రక్త ఛేదమును తీసివేసెను. వారి ప్రజల్లో నుండి వారిద్దరిని కొట్టివేయవలెను. నీ తల్లి సహోదరి మానఛేదమునే గాని నీ తండ్రి సహోదరి మానఛేదమునే గాని తీయకూడదు. తీసిన వాడు తన రక్త సంబంధి యొక్క మానఛేదమును తీసెను, వారు తమ దోష శిక్షను భరించెదరు. ఇలాంటి దుష్కార్యాలు, ఇలాంటి జాగ్రత్త లక్షణాలు కలిగిస్తున్నటువంటి వారికి దేవుడు ఇచ్చినటువంటి శిక్షలు. అందుకే చాలా మంది ఏమంటారంటే ఇలాంటి కామ వికార చేష్టలకి కొంతమంది ఒక రకంగా పెట్టారు, ఒక సామెతలాగా చెప్తారు. ఏమంటారంటే కామాతురాణం నభయం నా లజ్జ అంటారు. అవునా కదా? ఎందుకంటే ఈ కామపు ఆలోచన కలిగినటువంటి వ్యక్తి యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే అతనికి ఒక పిచ్చి వాళ్ళ ప్రవర్తిస్తూ ఉంటాడు, అదే విధానంలో ఉంటాడు, అదే తనకు ఆహారం అనుకుంటాడు, తనకు నీళ్లు అనుకుంటాడు, తన బ్రతికే ఆ విధానంలో జీవించేటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. అలాంటి వ్యక్తికి దేవుడు ఇచ్చినటువంటి శిక్షలు ఆనాటి కాలంలో. కాబట్టి ఇలాంటి లక్షణాలు కలిగి దేవుడు జీవించవద్దని చెప్పాడు. ఇలాంటి లక్షణాలు కలిగి జీవిస్తే దేవుడు ఇచ్చినటువంటి శిక్షలు ఇవన్నీ. అలానే ఒకసారి కొత్త నిబంధనలు కూడా చూద్దాం, చూడండి ఒకసారి ఎలా ఉందో. ఇలాంటి జాగ్రత్త లక్షణాలు కలిగినటువంటివి కొత్త నిబంధన కాలంలో కూడా ఉండలేదో చూద్దాం, చూడండి ఒకసారి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చదవండి. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట, అట్టి జారత్వము అన్య జనులనైనను జరగదు. ఇట్లుండి మీరు ఒప్పుకుంటున్నారే గాని మీరు ఎంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కారు. ఇలాంటి కార్యాలను జరిగించేటటువంటి వాళ్ళు సంఘంలో కొనసాగితే వాళ్ళని ఏం చేయమన్నాడు దేవుడు? దేవుడి ద్వారా రాసినటువంటి పౌలు గారు, ఆత్మ ప్రేరణ ద్వారా రాసినటువంటి పౌలు గారిని ఏమన్నాడంటే ఇక్కడ వాళ్ళని వెలివేయండి. ఎందుకంటే పులిసిన ముద్ద కొంచెమైనను పిండి అంతా ఏం చేసిద్దంట, పులి చేసిద్ది కాబట్టి, పాడు చేసిద్ది కాబట్టి. ఇలాంటి జాగ్రత్త జరిగించేటువంటి వ్యక్తులని సంఘంలో ఏం చేయమన్నాడంటే వెలివేయమన్నాడు. అసలు ఎందుకండి ఇలాంటి లక్షణం ఎవరికి ఎందుకు వచ్చింది? మనిషికి ఇలాంటి లక్షణం, ఇలాంటి కార్యాన్ని జరిగించాలని ఎందుకు వస్తుంది ఒక వ్యక్తికి? ఏ లక్షణాన్ని బట్టి వస్తుంది? అలా ఆ వ్యక్తి ఏ స్థితిలో ఉంటే ఇలాంటి కోరికలు జరుగుతూ ఉంటాయి అతనికి, ఇలాంటి కోరికలు వస్తూ ఉంటాయి అతనికి.
ఎలా ఉంటే వస్తాయి అనేది మనం చూద్దాం. చూడండి, రిఫరెన్స్ ఆధారంగానే చూద్దాం. ఆది కాండంలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు అని చెప్పుకున్నటువంటి ఆయన తన యాకోబు మొదటి కుమారుడు అయినటువంటి మొదటి కుమారుడు ఎవరు గుర్తున్నారా? యాకోబు గారి మొదటి కుమారుడు, జ్యేష్ఠ సంతానం రూబేను గారి జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన చూద్దాం. ఆది కాండం 49వ అధ్యాయం. ఆది కాండము 49వ అధ్యాయం 3-4 వచనాలు చదువుదాం. చూడండి. రూబేను, నీవు నా పెద్ద కుమారుడవు, నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలమును, ఔన్నత్యాతిశయమును బలాతిశయమును నీవే. నీళ్ళవలే చెంచలుడవై నీవు అతిశయము పొందవు. నీ తండ్రి మంచము మీద కెక్కితివి, దానిని అపవిత్రము చేసితివి. తెలుసు కదా ఈ సందర్భం మనకి. యాకోబు గారి తండ్రి అయిన యాకోబు గారికి భార్య అయినటువంటి ఒక ఆమెతో తన జ్యేష్ఠ కుమారుడు అయినటువంటి రూబేను గారు ఏం చేస్తారంటే జారత్వాన్ని జరిగిస్తాడు. ఆ జరిగించినప్పుడు జరిగించేటువంటి వ్యక్తి ఎలాంటి వ్యక్తి అంటే అతను ఒక లక్షణం చెప్పాడు. ఇక్కడ గమనించారు లేదా మీరు? 4వ వచనంలో నీళ్ళవలే చంచలుడవై. చంచలుడు అంటే అస్థిరుడు అని, స్థిరమైనటువంటి మనసు లేనివాడు అని, స్థిరమైనటువంటి భక్తి లేనివాడు అని, ఒక స్టాండర్డ్ కలిగినటువంటి భక్తి లేనటువంటి వ్యక్తులను ఏమంటారు? చంచలుడు అంటారు. స్థిరమైనటువంటి భక్తి లేని వాళ్ళు. ఈ స్థిరమైనటువంటి భక్తి లేని వారి యొక్క భక్తి ఎలా ఉంటుంది, వాళ్ళు భక్తి చేస్తారని అనుకుంటున్నా కానీ వాళ్ళ భక్తి ఎలా ఉంటుంది అనేది హోషేయ గ్రంథంలో చెప్తాడు. చూడండి, హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనంలో. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనంలో, ఎఫ్రాయిము నిన్ను నేనేమి చేతును, యూదా నిన్ను నేనేమి చేతును. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం. ఎఫ్రాయిము నిన్నేమి చేతును, యూదా నిన్ను నేనేమి చేతును. తెల్లవారగానే కనబడు మేఘము ఎగిరిపోవునట్లును, ప్రాంతకాలమున పడు మంచు ఆరిపోవునట్లును నీ భక్తి నిలవకపోవును. ఒక చంచలుల యొక్క భక్తి ఎలా ఉంటదంట చెప్పాడు. ఇక్కడ 2 సందర్భాలు చెప్పాడు. చూడండి అక్కడ ఏమని, తెల్లవారగానే కనబడు మేఘము ఎగిరిపోవునట్లును. పొద్దున్నే మేఘం కనబడిద్ది, కానీ కొంత సమయం తర్వాత ఆ మేఘం ఉండదా? ఉండదు. ఏమైపోయింది? మాయమైపోయింది. ఈ యొక్క చంచల యొక్క భక్తి కూడా అలానే ఉంటది. ఆదివారం రాగానే మనందరం ఎలా కనపడతాం అంటే, లేకపోతే ఆ కార్యక్రమాన్ని జరిగించే వాళ్ళు ఎలా కనపడతారంటే వాళ్ళకంటే పెద్ద భక్తి పరులాగా లేనట్టుగా ఉంటారు. కానీ బయటికి వెళ్ళిన తర్వాత ఆ భక్తి అనేది మంచు వలె మేఘ వలె మాయమైపోయిందంట. జాగ్రత్తని జరిగించే వాళ్ళు ఎగబడి చెబుతా ఉంటారు వాక్యం. ఆడ ఏముండదు, మనుషులు ఏముండదు, ఆత్మ ప్రేరణ ఉండదు, ఆత్మ నడిపింపు ఉండదు వాళ్ళకి. అటు ఒక పక్క జాగ్రత్తని జరిగిస్తానే ఉంటారు, ఇక్కడికి వచ్చి మైకుల మీద పెద్ద ఇంటర్నేషనల్ స్పీకర్ లాగా వాగుతూ ఉంటారు. ఎవరికి తెలియదు ఇవన్నీ, ఎవరు చూడలేదు ఇవన్నీ. చంచల మనస్తత్వం ఇలా ఉంటుంది, జాగ్రత్తని జరిగించే వాళ్ళ యొక్క భక్తి ఇలా ఉంటుంది. ఏదో పెద్ద ఇంటర్నేషనల్ స్పీకర్ లాగా దాన్ని జరిగించి చెప్పేటువంటి వాళ్ళు జీవితాలు, వాళ్ళ యొక్క భక్తి ఎలా అయిపోయిద్దంటే మేఘం వలె ఆరిపోయిద్దంట, మేఘం వల్ల కనపడకుండా వెళ్ళిపోయిద్దంట. ఇంకేమంటున్నాడు? ప్రాంతకాలమున పడు మంచు ఆరిపోయినట్లు. మనకి వింటర్ సీజన్ లో మంచు పడిద్ది కదా, పొద్దున్నే మంచు పడతా ఉంటది. ఆ మంచు ఎంతసేపు ఉంటదండి? ఎండరాంగంలో ఏమైపోయిద్ది? కరిగిపోయిద్ది. అలాంటి భక్తి. కానీ జాగ్రత్తం వాడిని చేసేవాడిని నమ్మినట్లుగా ఈ ప్రపంచం ఎవరిని నమ్మట్లేదండి. జాగ్రత్తం జరిగించేవాడికి చేయకూడుతున్నారు, కానీ నీతిగా యథార్థంగా భక్తిగా ఒకరి క్షేమాన్ని కోరుకునేటువంటి వ్యక్తులకి సహకరించేటువంటి వాళ్ళు కనపడుతున్నారు ఇప్పుడు మనకి. మళ్ళీ వాళ్ళ మీదే దూషణ మాటలు, వాళ్ళ మీదే రకరకాలైనటువంటి అబద్ధపు మాటలు. జాగ్రత్తం జరిగించే వ్యక్తి యొక్క మాటల కన్నా కానీ మాటలు నమ్ముతున్నారే కానీ నిజం చెప్పేవాడి మాట ఎవరు నమ్మట్లా. క్షేమాభివృద్ధి కోరుకునేటువంటి వ్యక్తి మాటలు నమ్మట్లా. ఎందుకంటే వాడి మాటలు ఎలా ఉంటాయి? జారశ్రీ ప్రజలు వాడి తేనె ఒలుకు మాటలు మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడారంటే ఇంకా అసలు వాడు పడిపోట కూర్చున్నవాడు ఎదురు వాడు ఎంత తోడైనా కానీ
జాగ్రత్త జరిగించేవాడు మాటలు అంతే ఉంటాయి. పగిలిపోవటం ఎవడైనా కానీ ఇంకా లెగవడు కుట్లు తీసేటప్పుడు వచ్చింది నొప్పి, ఇప్పుడేం వచ్చింది? అలా ఉంటాయి వాడి మాటలు. చూడండి ఎలా ఉంటుందంటే ఇక్కడ 2 లక్షణాలు చెప్పాడు. ఏమన్నాడు? తెల్లవారగానే మేఘం వలె మేఘం ఎగిరిపోయినట్లుగా వాళ్ళ భక్తి ఉంటదంట. అలాగే ప్రాంత కాలమున పడు మంచు ఆరిపోయినట్లుగా వాళ్ళ భక్తి ఉంటదంటదంట. ఇలా ఉంటదని చెప్తున్నాడు. ఇది ఇలాంటి లక్షణం కలిగినటువంటి వాళ్ళకి, ఇలాంటి జాగ్రత్తని జరిగించేటువంటి వారికి ఇలాంటి లక్షణం ఉంటుందని చెప్తున్నాడు. ఇలా మరి భక్తిలో స్థిరత లేనటువంటి ఈ వ్యక్తులకి దేవుడిస్తున్నటువంటి హెచ్చరిక చూద్దాం ఒకసారి. ఒకవేళ ఈ యొక్క జాగ్రత్త నుంచి మనం బయటపడాలంటే, బయటపడటానికి దేవుడు మనకి ఎలాంటి హెచ్చరికలు ఇస్తున్నాడో సంఘం ద్వారా మాట్లాడుతున్నాడు. చూడండి ఒకసారి మనకి ఏమని మాట్లాడుతున్నాడు. సంఘంతో మాట్లాడుతూ ఏమంటున్నాడు చూడండి ఒకసారి. 7 సంఘాలు ఉన్నాయి కదా ప్రపంచంలోనే. అప్పటి కాలంలో ఉన్నటువంటి 7 సంఘాలకి దేవుడు హెచ్చరికగా మాట్లాడుతున్నటువంటి ఒక సంఘంతో ఉద్దేశిస్తూ మాట్లాడుతున్నాడు. చూడండి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 18 వచ్చిన ఒక మాట ఉంటుంది. తుయతైర సంఘంతో మాట్లాడుతూ తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, అగ్ని జ్వాల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా, తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజబెలను స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహమునకు బలి ఇచ్చుటకును అది అంటే సంఘంలో ఏం జరుగుతూ ఉందంటే అక్కడ జారత్వం జరుగుతూ ఉంది. జాగ్రత్త జరుగుతూ ఉంటే దేవుడు ఇస్తున్నటువంటి హెచ్చరిక ఏంటో చూడండి. 21వ వచనంలో, మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని గాని అది తన జాగ్రత్తమును విడిచిపెట్టి మారు మనసు పొందనది. ఇలాంటి చంచలత్వము కలిగినటువంటి వ్యక్తులకి దేవుడు ఇస్తున్నటువంటి హెచ్చరిక ఏంటిదంటే, మీరు ఇంకా మారు మనసు పొందలేదా? ఇప్పుడైనా పొందండి. ఇప్పుడైనా మీరు మారు మనసు పొందలేదనుకో, ఇప్పుడైనా కానీ మీ యొక్క చంచలత్వాన్ని మీరు వీడలేదనుకో, ఇప్పుడైనా కానీ మీ యొక్క జాగ్రత్త స్థితిలో నుంచి మీరు బయటికి రాలేదనుకో, ఇంకా మీ జాగ్రత్త స్థితిలో ఉండి సహోదరులను మభ్యపెట్టాలని చూస్తున్నారనుకో, దేవుడు ఇస్తున్నటువంటి హెచ్చరిక కింద మాట్లాడుతున్నాడు. చూడండి ఏమంటున్నాడు. ఇదిగో నేను దానిని మంచము పట్టించి, ఇదిగో చూడండి దానిని అన్నాడు. సంఘంతో పోలుస్తున్నాడు అక్కడ. సంఘాన్ని ఒక స్త్రీతో పోల్చి మాట్లాడుతున్నాడు అక్కడ. ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని, మీరు గాని మారు మనసు పొందకపోతే, ఇంకా ఈ చంచలత్వాన్ని వీడకపోతే, ఇంకా ఈ జాగ్రత్తవాన్ని మీరు వీడకపోతే మీరు ఏమైపోతారు? మిమ్మల్ని బహు శ్రమల పాలు చేస్తాను, మిమ్మల్ని నేను మంచానికి పట్టిస్తాను. చూడండి, ఆ జాగ్రత్తవాన్ని జరిగించే వాడిని దేవుడు ఏం చేస్తానంటున్నాడు? మంచానికి పట్టిస్తాడంట, బహు శ్రమల పాలు చేస్తాడంట. మంచానికి పట్టించినటువంటి వ్యక్తుల యొక్క జీవితాన్ని కొన్నిసార్లు ఆలోచించండి. మా ఊరిలో మేము చిన్నతనంలో ఒక ఆవిడ ఉంది, చాలా ముసలావిడ. కొన్ని సంవత్సరాల క్రితమే మంచంలో పడింది, కానీ 10 సంవత్సరాలు ఆ మంచంలో ఉండి చనిపోయింది. 10 సంవత్సరాల మంచంలో ఉండి చనిపోవడం ఉండే. ఒకసారి ఆలోచించండి ఎలా ఉంటుందో. 10 సంవత్సరాల మంచంలో ఉండి అది చేసి అలా అయిందని కాదు, ఆమె పడినటువంటి కష్టాన్ని చెప్తున్నాను నేను. 10 సంవత్సరాలు అంతా మంచం మీద ఆమెకి. కొంతమంది మంచాన్ని ఎత్తుకొని లోపల పెట్టాలి, కొంతమంది ఎత్తుకొని మంచం తీసుకొని వచ్చి బయట పెట్టాలి. లేచి నించోవడం ఉండదు, నడవటం ఉండదు, మాట్లాడటం ఉండదు. తాను స్వేచ్ఛా జీవితాన్ని ఆమె జీవించేటువంటి స్థాయి లేదు. చాలా బహుఘోరమైనటువంటి పరిస్థితి. అలాంటి స్థాయిలోకి పడిపోతాం మనం కూడా ఈ జాగ్రత్తని జరిగిస్తే. ఇంకేమైపోతారంటే బహు శ్రమల పాలు చేస్తానంటున్నాడు. ఇంకేమంటున్నాడు? దాని పిల్లలను కూడా నేను నిశ్చయముగా చంపేదనని చెబుతున్నాను. చూడండి, ఇలా ఈ జాగ్రత్తని జరిగించేటువంటి వ్యక్తులకు వచ్చేటువంటి శిక్ష ఇది. కాబట్టి ఇది ఏం చేసిద్దంట మనల్ని? ఈ జాగ్రత్త అనేది మనల్ని ఏం చేసిద్దంట? ఇదిగో ఈ నిత్యత్వాన్ని ఏం చేసిద్దంటే మనకి దూరం చేసింది. దేవునితో కలకాలం ఉండేటువంటి యొక్క
ఆ క్షణాలు ఏం చేసిద్ది అంటే ఇది దూరం చేసిద్ది. కాబట్టి మనం ఏం చేయాలి దీన్ని చంపాలి. ఆ 4 ప్రశ్నలకు వచ్చిన ఆన్సర్లో జాగ్రత్త అంటే ఏందో తెలుసుకున్నాం లేదా? ఇలాంటి లక్షణాలు కలిగినటువంటి వారిని మనం బైబిల్ గ్రంథంలో చూసామా లేదా? వాళ్ళకి ఇచ్చినటువంటి దేవుడి హెచ్చరికలు చూసామా లేదా? ఎలాంటి వారికి ఉంటుందో చూసామా లేదా? అలాంటి కలిగినటువంటి వారికి దేవుడు ఇచ్చినటువంటి హెచ్చరికలు కూడా చూసాం. కాబట్టి ఇప్పటికైనా కానీ మనం అలాంటి ఆ పరిస్థితులు ఏమైనా మనం ఉంటే మన మనసు మార్చుకుందాం. ఎందుకంటే మనం చేసేటువంటి తప్పు అనేది ఓన్లీ మన వరకే పోదు. అది సమాజంలో మనం దోషులుగా కనపడతాం, సంఘంలో దోషులుగా కనపడతాం. అసలు అందరికంటే ముందుగా మనం దేవుని దృష్టిలో దోషులుగా ఉంటాం, అపరాధులుగా ఉంటాం, అవిధేయులుగా ఉంటాం. కాబట్టి దేవుడిచ్చేటువంటి ఈ నిత్యత్వాన్ని మనం ఈ జాగ్రత్త అనేటువంటి లక్షణం ద్వారా మనం దూరం చేసుకోకుండా దాన్ని చంపివేసి దేవుని యొక్క సంఘంలో మనం కొనసాగుతూ దేవుని ఎడల భయము భక్తి కలిగి ఈ యొక్క చిన్ని జీవితాన్ని దేవుని ఎడల గడపాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ఇప్పటివరకు వాక్యం ఉన్నటువంటి మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు.